తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు ఈరోజు మనం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి మనకు గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో సిలబస్‌గా ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటం గురించిన అంశాలు గత ఎపిసోడ్‌లో వివరించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకొచ్చింది? అసలు తెలంగాణ సాయుధ పోరాటం అనేది దాని నేపథ్యం ఏందనే విషయానికొస్తే ఆసఫ్జాహీ రాజ్యం క్రీస్తుకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ అనేవాడు ఆసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆయన అసలు పేరు మీర్ కమరుద్దీన్. ఆయనకు చిన్కిరిచ్ ఖాన్, తర్వాత ఆసఫ్జా, తర్వాత ఫతే జంగ్ అనే బిరుదులు కూడా ఉన్నాయి. నిజాముల్ ముల్క్ అనేది కూడా ఒక బిరుదు. ఆ విధంగా స్థాపించబడ్డ ఆసఫ్జాహీ రాజ్యం దాదాపు 1945 సంవత్సరం సెప్టెంబర్ 17 వరకు సాగింది. సెప్టెంబర్ 17 తర్వాత అది భారతదేశంలో కలిసిపోయింది. ఆ విధంగా హైదరాబాద్పై పోలీస్ చర్య జరిపి భారత ప్రభుత్వం 1945 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన అది భారతదేశంలోకి కలిసిపోవడం జరిగింది. అప్పటి వరకు ఉన్న కాలంలో మొత్తం హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలోని పెద్ద సంస్థానం. హైదరాబాద్ సంస్థానంలో మనకు 3 భాషల ప్రాంతాలు ఉండేవి. దాంట్లో మనకు తెలుగు మాట్లాడే ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతము, తర్వాత మరాఠీ మాట్లాడే ప్రాంతాలు, మరాఠీ ప్రాంతము, తర్వాత అదేవిధంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలు, కన్నడ 3 భాషల ప్రాంతాలు ఉండేవి. ఈ విధంగా మనకు ఆనాటి దివాన్ ముగ్గురు నిజాముల కింద దివాన్గా పనిచేసిన సాలార్జంగ్ కాలంలో సాలార్జంగ్ జిల్లాబందీ పద్ధతిని 1865 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ జిల్లాబందీ పద్ధతి ప్రకారము మొత్తం హైదరాబాద్ రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేయడం జరిగింది. 17 జిల్లాలుగా చేశారు. ఆ విధంగా అప్పుడు తెలంగాణలో ఉన్న 8 జిల్లాలు, తర్వాత మహారాష్ట్రలో ఉన్న మరాఠా భాష మాట్లాడే 5 జిల్లాలు, తర్వాత అదేవిధంగా మనకు కన్నడ మాట్లాడే 4 జిల్లాలు, మొత్తం కలిసి 17 జిల్లాల సమాహారమే హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానం అనేది మనకు వింధ్యా పర్వతాలకు దక్షిణ దిశలో ఉండేది. తర్వాత ఇప్పుడు తెలుగు మాట్లాడే ప్రాంతాలు దాదాపు 50%, 1 కోటి మంది వరకు ఉండేవారు. అంటే ఈ విధంగా హైదరాబాద్ సంస్థానం ఉండేది. మరి ఇటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఈ భూములు అనేవి ఒక నియంతృత్వ పరిపాలన సాగేది. మధ్యయుగ కాలం నాటి భూస్వామ్య పరిపాలన సాగేది. ఈ కాలంలో తెలుగు వారికి మరి ఒక సందర్భంలో హైదరాబాద్లో మనకు తెలుగు వారికి ఎలాంటి గౌరవం లేదు, తెలుగు భాషకు ఎలాంటి విలువ ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు అంటే ఒక సందర్భంలో నిజాం ప్రజల సాంఘిక సంస్కరణల సమావేశాన్ని పెడితే అందులో తెలుగు మాట్లాడినందుకు గాను మరాఠా వారు అవహేళన చేయడం జరిగింది. ఆ విధంగా తెలుగు మాట్లాడే అల్లంపల్లి వెంకటరామారావు అడ్వకేట్ తెలుగు మాట్లాడితే మరాఠా వారు అవహేళన చేశారు. దాంతో తెలుగువారు ఇంతమంది ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం గౌరవం లేదనే ఉద్దేశంతో అదే 1911 సంవత్సరంలోనే ఇమీడియట్గా వాళ్ళు ఆంధ్ర జనసంఘం, నిజాం ఆంధ్ర జనసంఘం అనే సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నిజాం ఆంధ్ర జనసంఘం అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ విధంగా వారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారు. తర్వాత ఇదే సందర్భంలో మరి తెలంగాణలో ఉన్న భూములు అంటే తెలంగాణలో పక్క నిజాం నియంతృత్వం, మరో పక్క భూస్వాముల నియంతృత్వం, తర్వాత రజాకారులు, తర్వాత నిజాం పోలీసులు, ఈ విధంగా రకరకాల వ్యవస్థ కింద ప్రజలు అన్యాయానికి గురవుతుండేవారు. అంటే తెలంగాణలో ఉన్న భూమి వివిధ భూ యాజమాన్యాల కింద ఉండేది. మొత్తం 5,30,00,000 ఎకరాల భూమి ఆ రోజుల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉండేది. దీంట్లో 3 కోట్ల ఎకరాల భూమి దాదాపు భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. అంటే దివానీ ఖల్సా భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. మిగిలిన భూమి వివిధ పట్టేదారుల కింద వివిధ పట్టేదారులు, తర్వాత భూస్వాములు, జాగీర్దారులు, తర్వాత అదేవిధంగా రకరకాల యాజమాన్యాల కింద ఉండేది. ఈ భూస్వాముల కింద అనేక రకమైన భూస్వాముల కింద ఉండేది. అదేవిధంగా ఇక్కడ వీరే కాకుండా ఇంకా దొరలు ఉండేవారు, దేశముఖులు ఉండేవారు. ఇలా వీరి ఆధీనంలో ఈ భూమి ఉండేది. మరి ప్రజలు మొత్తం కూడా వివిధ యాజమాన్యాల కింద ఉన్నప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురవుతుండేవారు.
అలాంటి పరిస్థితుల్లో మనకు అంటే మొత్తము భూస్వాముల కింద రైతులు భూమి శిస్తూ అక్రమంగా భూమి శిస్తూ రైతుల నుంచి వసూలు చేసేవారు. వారి భూములను లాక్కునేవారు. ఇట్లా రకరకాల పీడనకు ఆనాటి రైతులు గురయ్యారు. ఒక పక్క నిజాం నియంతృత్వం, మరోపక్క భూస్వాముల భూస్వాముల నియంతృత్వం, భూస్వాముల పీడన, ఇట్లా రకరకాల పీడనకు ప్రజలు గురయ్యేవారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి కమ్యూనిస్టు పార్టీ 1939 సంవత్సరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. 1940 సంవత్సరంలో కిసాన్ సభను ఏర్పాటు చేసింది. ఈ విధంగా కిసాన్ సభ ఏర్పడి 1940 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత 1940 సంవత్సరం కిసాన్ సభను ఏర్పాటు చేస్తే దాన్ని ప్రభుత్వం బహిష్కరించింది, దాన్ని నిషేధించింది. తర్వాత 1940 సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభ సమావేశాలు, ఆంధ్రజన సంఘం పోయి ఆంధ్ర మహాసభ అయింది. ఆంధ్ర మహాసభ సమావేశాలు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరుగుతుండేవి. అలాంటి ఆంధ్ర మహాసభ సమావేశాలకు కమ్యూనిస్టులు హాజరయ్యేవారు. కమ్యూనిస్టులు హాజరై ఆంధ్ర మహాసభల యొక్క క్రమక్రమంగా వారు పట్టు పెంచుకొని 1945 నాటికి ఆంధ్ర మహాసభను మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఆంధ్ర మహాసభను వారు ఆక్రమించుకొని తమ ఆధీనంలోకి తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో దీనికి ఆంధ్ర మహాసభను ప్రజలు సంఘంగా పేర్కొనేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర మహాసభ వారి స్వాధీనంలోకి వచ్చింది. తర్వాత వారు కమ్యూనిస్టు పార్టీ ఏర్పడడం, తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం. ఆ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం వల్ల ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధపడ్డారు. ఆ విధంగా సాయుధ పోరాట దశలు 4 దశలుగా మనం పేర్కొనవచ్చు. 1939 నుంచి 1945 వరకు మొదటి దశ ఉంటే, తర్వాత 1946 నుంచి 47 రెండో దశగా, తర్వాత 1945లో మూడో దశగా, తర్వాత 1942లో మూడో దశను, 1951లో 4వ దశగా మనం పేర్కొనవచ్చు. ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. మనకు గతంలో చెప్పినట్టు సాయుధ పోరాటం యొక్క మొదటి దశ గురించి ఈరోజు వివరించడం జరుగుతుంది. అంటే సాయుధ పోరాటానికి గల కారణాలు మొదలైన అంశాలను గురించి గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది. సాయుధ పోరాటం మొదటి దశ 1941 సంవత్సరంలో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించాడు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావినారాయణ రెడ్డి 1941 సంవత్సరంలో చిలుకూరులో ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ ఆంధ్ర మహాసభకు రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కాలం నాటికి ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ కాలం నాటికి ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. 1944 సంవత్సరంలో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో 10,000 మంది కమ్యూనిస్టులు పాల్గొన్నారు. 10,000 మంది కమ్యూనిస్టులు హాజరయ్యారు 11వ ఆంధ్ర మహాసభలో. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో 10,000 మంది కమ్యూనిస్టులు పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుడైన చంద్ర రాజేశ్వరరావు కూడా హాజరయ్యాడు. ఈ సభకు ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకుడైన చంద్ర రాజేశ్వరరావు కూడా హాజరు కావడం జరిగింది. రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల స్వాధీనం కావడం జరిగింది. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీకి పర్యాయపదంగా మారింది. ఆంధ్ర మహాసభ అనేది కమ్యూనిస్టు పార్టీకి ఒక పర్యాయపదంగా మారిపోయింది. అంటే ఆంధ్ర మహాసభ అన్న కమ్యూనిస్ట్ అన్న ఆంధ్ర మహాసభ ఈ విధంగా ఒక పర్యాయపదంగా మారిపోయింది. భువనగిరి సభ తర్వాత నల్లగొండ, వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో ఆంధ్ర మహాసభ శాఖలు ఏర్పడ్డాయి. భువనగిరి సభ తర్వాత మరి 11వ ఆంధ్ర మహాసభ తర్వాత నల్లగొండ, వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో ఆంధ్ర మహాసభ అనే అనేక గ్రామాల్లో కూడా ఆంధ్ర మహాసభ వివిధ శాఖలుగా ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడిన శాఖలను సంఘాలు అనేవారు. అంటే ఈ ఆంధ్ర మహాసభ శాఖలనే సంఘాలని ఆ రోజుల్లో అనేవారు. ఇవి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది. ఈ సంఘాలు అంటే ఆంధ్ర మహాసభ శాఖలు ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. 1939 సంవత్సరంలో స్థాపించబడింది కామ్రేడ్స్ అసోసియేషన్. ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది 1939 సంవత్సరంలో స్థాపించబడింది. మరి ఇది స్థాపించబడి ప్రజల్లో చైతన్యం కలిగించడం జరిగింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రైతుల నుండి అధిక లేమిని ప్రభుత్వం వసూలు చేయడాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించి ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వీళ్ళు మరి కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది 1939 ఏర్పడి
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గమనించి వారికి మీకు ఈ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి మీ అన్యాయాలను ఎదిరించాలని కూడా అని ప్రజల్లో కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది చైతన్యం తీసుకొని రావడం జరిగింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధకాలం 1939 నుంచి 45 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రైతుల నుండి అధిక లేవిని ప్రభుత్వం వసూలు చేయడాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించి ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్నారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత ఏర్పడింది. కాబట్టి నిజాం నవాబ్ ఏం చేశాడంటే ఆనాటి రైతులకు లేవీని విధించడం జరిగింది. లేవీని విధించి 1939 సంవత్సరం లేవీని విధించారు. లేవీని విధించి మొత్తం కూడా మీరు రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మీ ధాన్యాన్ని అది ప్రభుత్వానికి అమ్మాలని ఒక లేవీని విధించడం జరిగింది. ఈ లేవీ సామాన్య రైతులకే కానీ భూస్వాములకు కాదు. కాబట్టి ఈ విధంగా సామాన్య రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో అధిక లేవిని ప్రభుత్వం రైతుల నుండి వసూలు చేయడాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించడం జరిగింది. కమ్యూనిస్టులు వ్యతిరేకించి వారు ప్రజల్లో మంచి పలుకుబడిని సంపాదించుకున్నారు. ప్రజానాట్య మండలి అనే సంస్థను కమ్యూనిస్టులు స్థాపించారు. ప్రజానాట్య మండలి అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వీళ్ళు ప్రజానాట్య మండలి అనే సంస్థను కమ్యూనిస్టులు స్థాపించారు. ఈ ప్రజానాట్య మండలి అనే సంస్థ తమ కళారూపాలలో రకరకాల రూపాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది. ప్రజల్లో తమ కళారూపాల ద్వారా అనేక సార్లు తమ మీటింగ్స్ కళారూపాల ద్వారా ఈ సంస్థ ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం జరిగింది. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా ప్రజానాట్య మండలి అనే సంస్థ ద్వారా తొలిసారిగా మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించారు. మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. దీన్ని రచించింది వాసిరెడ్డి రామారావు, సుంకర సత్యనారాయణ. మా భూమి అనే నాటకాన్ని ఎవరు రచించారంటే వాసిరెడ్డి రామారావు, సుంకర సత్యనారాయణ ఇద్దరు కూడా రచించారు. మా భూమి అనేది ఒక నాటకం. మా భూమి అనే నాటకాన్ని ప్రజానాట్య మండలి వారు ప్రదర్శించేవారు. అంటే ఈ విధంగా ప్రజానాట్య మండలి వారు ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేసేవారు. ఈ విధంగా ప్రజానాట్య మండలి వారు తొలిసారిగా మా భూమి అనే నాటకాన్ని మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. తర్వాత ఈ మా భూమి అనే నాటకాన్ని ఈ సంస్థ ద్వారా ఇంకా బుర్రకథల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించడం కూడా జరిగింది. ప్రజానాట్య మండలి సంస్థ అనేక కళారూపాలని చెప్పాను. ఇంకా బుర్రకథల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఈ విధంగా నిజాం ప్రభు తర్వాత అలాంటి భూస్వాములు చేసే అన్యాయాలను తమ కథారూపంలో వాళ్ళు వివరించేవారు. తమ కథల రూపంలో ప్రజల కళ్ళకు కట్టినట్లు వాళ్ళకు వినసొంపుగా వినిపించేవారు. మరి ఏ విధంగా మరి ఈ అన్యాయాలను అక్రమాలను భూస్వాముల అన్యాయాలను నిజాము నిరంకుశత్వాన్ని ఆనాడు జరుగుతున్న అన్యాయాలను ఏ విధంగా మనం వ్యతిరేకించాలనే అంశాలను వీరు రకరకాల కళారూపాల్లో ప్రదర్శించేవారు. ఈ బుర్రకథల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీరు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినాక ప్రజలు చైతన్యవంతులైనాక దాడులు మొదలుపెట్టారు. జమీందారులపైన దాడులు మొదలుపెట్టారు. ఈ విధంగా జమీందారులపై దాడుల్లో మనకు ధర్మాపురం జమీందారు పైన దాడి, నల్గొండ జిల్లా జనగాం తాలూకా ధర్మాపురం జమీందారు పేరు పూసుకూరి రాఘవరావు. ఆయన లంబాడి తండపైకి భూముల ఆక్రమణకు గూండాలను పంపాడు. ఆయన లంబాడి తండపైకి భూముల ఆక్రమణకు తన గూండాలను పంపించడం జరిగింది. ఆ విధంగా జాటోత్ వాము నాయకత్వంలో లంబాడీలు అతని గూండాలను తరిమి తమ భూములను కాపాడుకున్నారు. ఇది గతంలో ఆబ్జెక్ట్ ప్రశ్న రూపంగా వచ్చింది. ఈ విధంగా ధర్మాపురం తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారంటే మనకు ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు జాటోత్ వాము అనేది మన గతంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో వచ్చిన ప్రశ్న. జాటోత్ వాము నాయకత్వంలో లంబాడీలు అతని యొక్క పూసుకూరు రాఘవరావు పంపిన గుండాలను జాటోత్ వాము నాయకత్వం లంబాడీలు అతన్ని తరిమి తమ భూములను కాపాడుకోవడం జరిగింది. తర్వాత ముండ్రాయి సంఘటన. జనగాం తాలూకాలోని మొండ్రాయి భూస్వామి పేరు కడారి నరసింహరావు. జనగాం తాలూకాలోని మొండ్రాయి భూస్వామి పేరు కడారి నరసింహరావు. ఈయనకి కడారి నరసింహరావు ఈ భూస్వామి స్థానిక లంబాడీల భూములను ఆక్రమించాడు. స్థానికంగా ఉన్న లంబాడీలు ఎవరుతున్నారో వాళ్ళ భూములను ఈయన ఆక్రమించాడు. తమ భూములను తిరిగి ఆక్రమించడానికి ఈ లంబాడీలు 300 మంది లంబాడీలు సంఘం నాయకత్వంలో, సంఘం అంటే ఆంధ్ర మహాసభ నాయకత్వంలో, అంటే ఆ ఊరు ఆంధ్ర మహాసభ ఏదైతుందో ఆ సంఘం నాయకత్వంలో ఒక 300 మంది ఎవరైతే మొండ్రాయి భూస్వామి, కడారు నరసింహారావు,
లంబాడీల భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు కాబట్టి తమ భూములను తిరిగి ఆక్రమించుకోవడానికి లంబాడీలు 300 మంది లంబాడీలు సంఘం నాయకత్వం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ప్రయత్నాలు చేయడం జరిగింది. భూస్వామి మంది మార్బలం పోలీసులతో వచ్చారు. భూస్వామి మంది మార్బలం అనేక తన గుండాలతో పోలీసులతో భూస్వామి రావడం జరిగింది. పోలీస్ అధికారి పేరు గురు గురుదయాల్ సింగ్ గురుదయాల్ సింగ్ ఆదేశంతో పోలీసులు ప్రజలపైకి తుపాకులు ఎక్కిపెట్టడం జరిగింది. తర్వాత సంఘ సభ్యుల ఈ విధంగా మరి సంఘ సభ్యులు ఏం చేశారంటే ఇది హింసాత్మక సంఘటనకు దారితీస్తున్నట్టుంది. ఈ పోలీసులు తుపాకులు గురిపెడుతున్నారు. ఒకవేళ ఫైర్ చేస్తే ఎక్కువ మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏం చేశారంటే ఆనాటి సంఘ సభ్యులు ఆంధ్ర మహాసభ సభ్యులు సంఘ సభ్యులు ఏం చేశారంటే ప్రజలకు సలహా ఇచ్చారు. జమీందారు మనుషులకు వీళ్ళకి సలహా ఇచ్చారు. దాంతో ప్రజలు వెనక్కు తగ్గడం జరిగింది. అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎర్రబాడు సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఎర్రబాడు భూస్వామి పేరు జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 1.5 ఎకరాల భూమి ఉంది. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఎర్రబాడు భూస్వామి పేరు జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. ఈ జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 20 గ్రామాల్లో 1.5 ఎకరాల భూమి ఉన్నది. 1.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూస్వామికి నిజాం ప్రభు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఇక ముందు 1 ఎకరం కూడా నువ్వు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోకూడదని ఆనాటి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మానా కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈయనకున్న భూమి తెలంగాణలో ఎవరికి లేదు కాబట్టి ఈ ఎర్రబాడు దేశ్ముఖ్కు 1.5 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూస్వామి తన గ్రామాలైన శిల్పకుంట్ల, ఎడవెల్లి, తర్వాత నూతనకల్లు గ్రామాల్లోని రైతుల పొలాలను ఆక్రమించాడు. ఈ భూస్వామి ఏం చేశాడంటే ఇంకా తన భూమి సరిపోనట్టు 1.5 ఎకరాలు సరిపోనట్టు ఆయన తన గ్రామాలు తన ఆధీనంలో ఉన్న గ్రామాలు 20 గ్రామాల్లో తన ఆధీన గ్రామాలైన చిలుపకుంట్ల, ఎడవెల్లి, తర్వాత నూతనకల్లు గ్రామాల్లోని రైతుల పొలాలను కూడా ఈయన ఆక్రమించడం జరిగింది. తర్వాత ఎడవెల్లి గ్రామంలో గాజుల రామచంద్ర నాయకత్వంలో ప్రజలు తిరగబడి భూస్వామి గుండాలను తరిమివేసి తమ భూములను కాపాడుకోవడం జరిగింది. ఎడవెల్లి గ్రామంలో గాజుల రామచంద్ర నాయకుని నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసి భూస్వామిని గుండాలను తరిమివేసి తమ భూములను వీళ్ళు కాపాడుకోవడం జరిగింది. షేక్ బందగీ అనే అతను ఒక పేద ముస్లిం రైతు. ఇతనిది జనగాం తాలూకా కామారెడ్డిగూడెం గ్రామం. ఇతని అన్న పేరు అబ్బాస్ అలీ. తర్వాత ఈ విష్ణుడు దేశ్ముఖ్ రామచంద్ర దగ్గర తన అన్న ఆయన అబ్బాస్ అలీ పనిచేసేవాడు. బందగి వాళ్ళ అన్న అబ్బాస్ అలీ విష్ణుడు దేశ్ముఖ్ రామచంద్ర దగ్గర పనిచేసేవాడు. బందగి భూమిని తన అన్నకు ఇప్పించడానికి దేశ్ముఖ్ ప్రయత్నించగా అయితే ఈ విధంగా అక్కడ జరిగింది ఏంటంటే బందగి అబ్బాస్ అలీ ఇద్దరు కూడా అన్నదమ్ములు. అయితే ఇద్దరు అన్నదమ్ములు ఉండి వారి భూమిని భూమిని వారు 2 చెరి సమానంగా పంచుకున్న తర్వాత మరి ఈ బందగి ఏం చేశాడంటే మళ్ళీ కొత్తగా కొంత భూమిని మళ్ళీ కొనుక్కోవడం జరిగింది. దీన్ని చూసిన అబ్బాస్ అలీ దేశముఖ్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు కొత్తగా భూమిని కొన్నాడు, అందులో నుంచి కూడా మాకు సగం రావాలి అని దేశ్ముఖ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విధంగా బందగి భూమిని ఈ దేశ్ముఖ్ తన అన్నకు ఇప్పించడానికి అబ్బాస్ అలీకి ఇప్పించడానికి ఆ విధంగా దేశ్ముఖ్ ప్రయత్నం చేశాడు. దాంతో బందగి ఏమన్నాడంటే మా అన్న నేను ఇద్దరు చెరి సమానంగా తీసుకున్నాము, తర్వాత ఎవరిది వాళ్ళు ఉన్నప్పుడు నా అంతరం నేను భూమి కొనుక్కున్నప్పుడు మా అన్నకి ఎందుకు ఇవ్వాలని అన్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అని దేశ్ముఖ్ చాలా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ విధంగా బందగి ఏం చేశాడంటే దేశ్ముఖ్ ఎదురు తిరిగి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయనకు బందగికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. తర్వాత ఈ విధంగా తన కోర్టు తీర్పు కాపీని జనగాం పోయి తీసుకురావడానికి ఆయన బయలుదేరడం జరిగింది. తర్వాత ఈ విధంగా కోర్టు తీర్పు జడ్జిమెంట్ తెచ్చుకోవడానికి జనగాం వెళ్తున్న క్రమంలో ఆయనను భూస్వామి ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక భూస్వామి ఈ బందగిని తన గుండాలతో అక్కడే కామారెడ్డిగూడెం బస్ స్టాప్లో బందగిని తన గుండాలతో హత్య చేయించడం జరిగింది.
ఆ విధంగా 1940 సంవత్సరం జూలై 27 తేదీన కామారెడ్డిగూడెంలో మరి బందగికి సమాధి నిర్మించడం జరిగింది. ఆ విధంగా బందగిని అన్యాయంగా చంపారని ప్రజలు బాగా తిరుగుబాటు వచ్చేసింది. ఇది జరిగిన కొంతకాలానికే ఆయన అన్న అబ్బాస్ అలీ ఆయనే ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది. 1940 సంవత్సరం జూలై 27 తేదీన కామారెడ్డిగూడెంలో బందగి సమాధి ఉండేది. బందగి సమాధికి నివాళులు అర్పించే దృశ్యంతోనే మా భూమి అనే నాటకం ప్రారంభమైంది. అంటే ఆ విధంగా మా భూమి అనే నాటకము మొట్టమొదటిసారి ఎక్కడ ప్రదర్శించబడిందంటే బందగి సమాధి దగ్గర జనగాం తాలూకా కామారెడ్డిగూడెంలో ఉన్న బందగి సమాధి దగ్గర మా భూమి అనే నాటకం మొట్టమొదటిసారి ప్రదర్శించబడింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1940 సంవత్సరం జూలై 27 తేదీన ఈ సంఘటన జరిగింది. అంటే బందగి ఆయన సమాధికి నివాళులు అర్పించే దృశ్యంతోనే మా భూమి అనే నాటకం ప్రారంభమవుతుంది. తర్వాత పాత సూర్యాపేట సంఘటన. ఈ గ్రామం పాత సూర్యాపేట అనే గ్రామ దేశముఖ్ పేరు కుందూరు లక్ష్మీకాంతరావు. ఈ కుందూరు లక్ష్మీకాంతరావు అనేక అన్యాయాలు చేశాడు. ప్రజలను పిప్పి చేశాడు. వాళ్ళ భూములను ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా కుందూరు లక్ష్మీకాంతరావు చేసిన అన్యాయాలను ఆనాటి ప్రజలు ఎదిరించడం జరిగింది. తర్వాత మేళ్ళ చెరువు సంఘటన. ఇది పేరుకు రైతువారి గ్రామం. మేళ్ళ చెరువు అనేది పేరుకు రైతువారి గ్రామం. కానీ గ్రామంలోని సగభాగం భూస్వామి చెన్నూరి వీరభద్రరావు అధీనంలో ఉండేది. ఇది పేరుకు రైతువారి గ్రామం. మేళ్ళ చెరువు అనేది పేరుకే రైతువారి గ్రామం. కానీ గ్రామంలోని సగం భూమి మొత్తం కూడా భూస్వామి చెన్నూరు వీరభద్రరావు ఆధీనంలో ఉండేది. తర్వాత మిగిలిన భూములను బలప్రయోగం ద్వారా ఆక్రమించడానికి ఈయన ప్రయత్నం చేశాడు. ఈ భూస్వామి చెన్నూరు వీరభద్రరావు మిగిలిన భూములను బలవంతంగా ఆక్రమించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఐక్యమైపోయారు. ప్రజలు సంఘటితమైపోయి భూస్వామి తండ్రిని హతమార్చడం జరిగింది. భూస్వామి యొక్క తండ్రిని హతమార్చారు. దాంతో భూస్వామి భయపడి ఆ భూములపై రైతులకు శాశ్వత కౌలు హక్కులు ఇచ్చారు. ఆ భూములపై రైతులకు శాశ్వత కౌలు హక్కులు కల్పించడం జరిగింది. తర్వాత అల్లీపురం తిమ్మాపురం సంఘటన. ఇవి అల్లీపురం తిమ్మాపురం అనేవి ఈ రెండు కూడా వరంగల్ జిల్లాలో అన్వర్ పాషా జాగీర్ గ్రామాలు. ఇవి రెండు కూడా వరంగల్ జిల్లాలోని అన్వర్ పాషా జాగీర్ గ్రామాలు. ఈ జాగీర్లోని భూములన్నీ అన్వర్ పాషా జాగీర్దార్ ఆధీనంలో ఉండేవి. తర్వాత రైతులు కౌలుకు భూములను సాగు చేసేవారు. ఇక్కడ జరిగింది ఏంటంటే రైతులు ఈ భూస్వామి భూములను కౌలుకు సాగు చేసేవారు. తర్వాత కౌలు రేట్లు తగ్గించాలని, భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ సామూహికంగా జాగీర్దార్ ఇంటిపై దాడి చేయడం జరిగింది. మాకు కౌలు రేట్లు తగ్గించాలి, కౌలు రేట్లు ఎక్కువ ఉన్నాయి, కౌలు రేట్లు తగ్గించాలి, తర్వాత భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి అని రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తర్వాత భూస్వామిని అడిగారు. కౌలు రేట్లు తగ్గించాలని, భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ సామూహికంగా జాగీర్దార్ ఇంటిపైన దాడి చేయడం జరిగింది. దాంతో జాగీర్దారు చేసేయలేక ఆయన పారిపోయాడు. పోలీసులు 20 మంది రైతులపైన కేసులు పెట్టడం జరిగింది. తర్వాత ములకలగూడెం సంఘటన. ఇక్కడ జమీందారు పేరు పింగళి రంగారెడ్డి. ములకలగూడెం జమీందారు పేరు పింగళి రంగారెడ్డి. ఈయన వేలాది ఎకరాల భూములు ఆయన ఆధీనంలో ఉండేవి. అంటే ఈ జమీందారులు ప్రజలను పీడించి ఎక్కువ పన్ను వసూలు చేసుకోవడం. తర్వాత ప్రజలు ఒకవేళ రైతులు భూమి శిస్తు చెల్లించినట్లయితే వారి దగ్గర ఉన్న భూములను మంచి భూములను, అంటే మంచి సారవంతమైన భూములను వీరు ఆక్రమించుకునేవారు. తర్వాత కొన్నిసార్లు వడ్డీకి అప్పులు ఇచ్చి ఆ భూములు వారు చెల్లించలేకపోతే వారి భూములను లాక్కునేవారు. ఇలాంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండేవి. తర్వాత ములకలగూడెం గ్రామంలో జమీందారు పేరు పింగళి రంగారెడ్డి వేలాది ఎకరాల భూములు ఆయన ఆధీనంలో ఉండేవి. ఈ జమీందారు పాత బాకీలు తీర్చలేదన్న సాకుతో ములకలగూడెం చెందిన సత్తయ్య అనే అతని భూములను పంట చేతికొచ్చే సమయానికి ఆక్రమించాడు. ఏం చేశాడంటే జమీందారు పాత బాకీలు ఈ ములకలగూడెం చెందిన సత్తయ్య అనే అతను ఈ జమీందారుకు బాకీ పడ్డాడట. ఆయన డబ్బులు ఇవ్వాలట. ఆ బాకీ తీర్చలేదన్న సాకుతో ఎప్పుడు వెళ్ళాడు ఆ భూములపైకి,
పంట చేతికొచ్చే సమయానికి ఆక్రమించాడు. ఎందుకంటే రాఖీతో పాటు పంటను కూడా కోసుకోవచ్చనే ఉద్దేశంతో పంట చేతికొచ్చే సమయానికి ఆక్రమించడం జరిగింది. గ్రామంలోని ప్రజలు సామూహికంగా భూస్వామి మనుషులపై దాడి చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చేసేది లేక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సామూహికంగా భూస్వామి మనుషులపై దాడి చేసి ఆ భూమిని పంటను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నాసికర్ల సంఘం. ఈ గ్రామంలో వెంగల్ నరసింహారెడ్డి అనే భూస్వామి ఉండేవాడు. ఈ భూస్వామి 1000 ఎకరాల భూమి నుండి రైతులను తొలగించడానికి ప్రయత్నం చేశాడు. 1000 ఎకరాల భూమి నుండి ఆ ఊరిలో నాసికర్లో ఉన్న 1000 ఎకరాల భూమి నుంచి అలాంటి రైతుల్లో ఉన్న భూమి నుంచి రైతులను తొలగించడానికి ప్రయత్నం చేశాడు. దీనిలో భాగంగా గుండాల కొండయ్య అనే భూమిని తన గుండాల సాయంతో ఆక్రమించడం జరిగింది. ప్రజలు ఈ విధంగా సామూహికంగా ఎదురు తిరిగారు. భూస్వామి పైకి ఎదురు తిరిగి గుండాలపై దాడి చేయడం జరిగింది. దాంతో వారు మరి భూస్వామి గుండాలు వారి భూస్వామి కూడా పారిపోవడం జరిగింది. ప్రజలు తమ భూములను ఈ విధంగా కాపాడుకోవడం జరిగింది. హుజూర్నగర్ తాలూకా బేతవల భూస్వామి తలకమల్ల సీతారాం రామచంద్రరావుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రజలు భూములను పంచుకోవడం జరిగింది. తర్వాత బక్కవంతుల గూడెం భూస్వామి అయిన భోగ వీరారెడ్డి అనే అతను అధిక వడ్డీలకు అప్పులు చెల్లించలేదనే నెపంతో భూములను ఆక్రమించుకున్నాడు. బక్కవంతుల గూడెంలో అనే గ్రామంలో భూస్వామి పేరు భోగ వీరారెడ్డి అతను అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చాడు. అప్పులకు నాగు వడ్డీ కడతారు కాబట్టి అప్పులు ఇచ్చి ఇవి చెల్లించలేదు చాలా మంది. దాంతో ఆ నెపంతో రైతుల భూములను ఆయన ఆక్రమించుకున్నాడు. తనకు రక్షణగా పోలీసుల గుండాలను వినియోగించుకునేవాడు. ప్రజలకు సాయం చేస్తున్న సంఘ సభ్యులను అంటే ఆంధ్ర మహాసభ సభ్యులను పోలీసుల ద్వారా అణచివేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. తర్వాత ఏవో బకాయిలు అప్పులు చూపి తమ భూములను ఆక్రమించుకోనివ్వకుండా ఏవో బకాయిలు అప్పులు చూపి తమ భూములను ఆక్రమించుకోనివ్వకుండా ప్రజలు సామూహికంగా భూస్వామిపై పోరాటం చేసి అతని పీడ నుంచి విముక్తి చెందడం జరిగింది. తర్వాత జనగాం తాలూకా ప్రజలు ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో నాగు రుణాన్ని చెల్లించడానికి నిరాకరించారు. జనగాం తాలూకా ప్రజలు ఏం చేశారంటే ఆనాటి ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుని పేరు ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో నాగు రుణాన్ని మేము చెల్లించలేము, మీరు ఒకవేళ అప్పు ఇచ్చిన నాగు వడ్డీ మేము చెల్లించము అంటే డబుల్ వడ్డీ నాగు రుణాలను చెల్లించడానికి నిరాకరించారు. భూస్వాములకు వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనకు రకరకాల సంఘటనలు మనకు జరిగాయి. అంటే రైతుల భూములను అంటే ఇక్కడ ఏంటంటే భూస్వాములు ఏ భూమి సారవంతమైందని ముందే గ్రహించి అలాంటి భూములను ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత ఆ విధంగా చాకలి పాలకుర్తి సంఘటన. చాకలి ఐలవది జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం. ఆమె 6 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేసేది. విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి కోతకు వచ్చిన ఐలమ్మ పంటను తీసుకురమ్మని తన గుండాలను పంపించడం జరిగింది. బిఎన్ రెడ్డి ఆనాటి కమ్యూనిస్ట్ నాయకులైన బిఎన్ రెడ్డి ధర్మభిక్షంతో సహా 20 మంది సభ్యులు గల సూర్యాపేట దళం వచ్చి ఐలమ్మకు అండగా నిలిచి ధాన్యాన్ని ఆమె ఇంటికి తరలించడం జరిగింది. వీరికి అండగా పాలకుర్తి దేవరూపుల ప్రజలు వచ్చారు. తర్వాత దేశ్ముఖ్ గుండాలు దీంతో ప్రజలను భారీ ఎత్తున రావడంతో దేశ్ముఖ్ గుండాలు పారిపోవడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజా విప్లవ ప్రథమ విజయంగా భావిస్తారు. 1945లో ఈ సంఘటన జరిగింది. మనకు ఈ విధంగా సాయుధ పోరాట కాలంలో ప్రజలు ఎక్కడ అన్యాయం జరిగితే అదేవిధంగా ఆంధ్ర మహాసభ సభ్యులు సంఘ సభ్యులు ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలను సమీకరించి అలాంటి సంఘటనకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి ప్రజలకు జరిగిన అన్యాయాలను నివారిస్తూ వచ్చారు. మరి మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం.